హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ క్లైమేట్ వ్యూస్. కొత్తగా ఛానల్ వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అవేరమ్మా నీకు అంత కోపమా మూవీ రివ్యూ చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చాలా బాగుంది. అండ్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అండ్ కొన్ని పాటలు అయితే ధనుష్ గారు కూడా పాడారు. అండ్ చాలా బాగుంటుంది. తన కొన్ని ఈ సీన్స్ లో చాలా కొన్ని స్టోరీ మొత్తం ధనుష్ లైఫ్ లో జరిగిన కొన్ని సీన్స్ ఆధారంగా తీశారు. అయితే చాలా బాగుంది. ఈ ప్లాట్ వచ్చేసి హీరో ఒక చెఫ్, కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తను ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తను ఎలా తనతో తనతో చాలా టైం స్పెండ్ చేసి దాంతో బ్రేకప్ అయిపోతాడు. దాని తర్వాత తన పెళ్లి మీద ఇంట్రెస్ట్ అంతా పోతుంది. కానీ తన స్కూల్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్ ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు హీరోకి ఒక విషయం తెలుస్తుంది. తన తన గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ కూడా కొన్ని రోజుల్లో జరగబోతుందని. అయితే తను మరి పెళ్లి చేసుకుందా లేదు, ఎవరితో చేసుకుంది, వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఈ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ యూత్ఫుల్ అండ్ ఎంగేజింగ్ లవ్ స్టోరీ. నాకైతే చాలా బాగుంది. ఇంకా ఇది యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఫ్రెండ్స్. ధనుష్ గారు ఇలాంటి మంచి సబ్జెక్ట్ని ఇంతకుముందు రాయన్ కూడా తీశారు. ఆ రాయన్ అండ్ ఇది ఇప్పుడు ఈ థ్రిల్లర్, ఇంతకుముందు థ్రిల్లర్ తీశారు, ఇప్పుడు లవ్ స్టోరీ. ఇది చాలా బాగుంది. ఇంతకుముందుగానే ఇది ఎమోషనల్ సీన్స్ అండ్ రొమాంటిక్ అండ్ కామెడీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. గోల్డెన్ స్పార్ విజిల్సే పడతాయి నాకు తెలిసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చినట్లు మా ఛానల్ వచ్చింది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఆకాష్ సుందరన్, ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ శరత్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.